హాయ్ అండి. చాలామందికి రోజ్ క్వార్ట్స్ అంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది. నేను కొంచెం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేదానికి ట్రై చేస్తాను ఇప్పుడు. వెల్కమ్ ఎవ్రీవన్. ఇప్పుడు రోజ్ క్వార్ట్స్ అంటే జనరల్గా ఎంత రోజ్గా ఉంటే అది రోజ్ క్వార్ట్స్, ఎంత డార్క్గా ఫోటోగ్రాఫ్ ఉంటే అది రోజ్ క్వార్ట్స్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, నో. రోజ్ క్వార్ట్స్ అనేది జనరల్గా మిల్కీ వైట్ కలర్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మూడు సేమ్. ఓకే, బట్ కొంచెం డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుందంటే నేను చెప్తాను. ఈ పర్టికులర్ రోజ్ క్వార్ట్స్ వచ్చి మనం పింక్ థ్రెడ్తో వాడినందువల్ల కొంచెం మీకు ఆ లుక్ అనేది వస్తుంది పింక్ థ్రెడ్తో. బట్ కొంతమందికి ఇలా ఎండింగ్ ఫినిషింగ్ అనేది నచ్చదు, కాబట్టి నేను యూజువల్గా ఈ పింక్ థ్రెడ్ తోటి చేయను, వెరీ రేర్గా చేస్తాను. ఓకే, సో ఇది ఏంటంటే సేమ్ మనము ట్రాన్స్పరెంట్ స్ట్రింగ్ తోటి చేసింది. ఓకే, ట్రాన్స్పరెంట్ స్ట్రింగ్తో చేసినందువల్ల వీటి రెండింటికి మీరు డిఫరెన్సెస్ అనేది చూస్తారు. ఇది కొంచెం డార్క్గా అయిపోయింది, ఇది కొంచెం లైట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ కమ్స్ దిస్, ఇది ఇంకా కొంచెం వైట్గా ఉంది. బట్ ఇవన్నీ ఒకటి. ఎందుకు వైట్గా ఉందంటే ట్రాన్స్పరెంట్ థ్రెడ్ కాదు, ఇది మనం లైట్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ వాడినందువల్ల మనకి కొంచెం వైటిష్ లుక్ అనేది వచ్చింది. బట్ ఇదే జనరల్గా న్యాచురల్ రోజ్ క్వార్ట్స్ కలర్ మనము సేమ్ బీడ్స్ మ్యాచింగ్ స్ట్రింగ్ వాడితే మనకి ఈ లుక్ అనేది వస్తుంది. ఓకే, సో నేను సేల్ చేసేది ఇదండి. ఎవరికైతే కొంతమందికి లుక్ వైజ్గా కావాలి అనుకుంటే ఒక్కోసారి ఆ స్ట్రింగ్ అవైలబిలిటీ లేనప్పుడు ఇలా పింక్ థ్రెడ్తో చేయడం జరుగుతుంది. ఓకే, బట్ నేను చెప్పాను కదా, పింక్ థ్రెడ్ అనేది ఇలా డాట్స్గా ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదు, కాబట్టి మెయిన్లీ ట్రాన్స్పరెంట్ థ్రెడ్ ఆర్ వైట్ థ్రెడ్, లైట్ బేబీ పింక్ థ్రెడ్ తోటి చేయడం జరుగుతుంది. ఓకే, నా దీనికంటే మించింది నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మార్కెట్లో చాలా రోజ్ క్వార్ట్స్ ఇంకా ఎక్కువగా పింక్ కలర్లో మీరు ఫోటోగ్రాఫ్స్ చూస్తుంటారు, మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చుంటాయి ఏమన్నా కొనుక్కొని ఉంటే. కొంతమంది దే ఆర్ డైడ్, ఇంతకంటే ఎక్కువ డార్క్ కలర్లో ఉన్నాయి అంటే దే ఆర్ డైడ్ రోజ్ క్వార్ట్స్. ఓకే, కలరింగ్ చేసిన రోజ్ క్వార్ట్స్, ఇది మళ్ళీ న్యాచురల్ రోజ్ క్వార్ట్స్, ఇవన్నీ ఒకటే. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ యూజువలీ సెల్. అండ్ మీరు కొనుక్కోవాలనుకుంటే న్యాచురల్ రోజ్ క్వార్ట్స్ కొనుక్కోవాలండి. ఎక్కువగా కలర్డ్ రోజ్ క్వార్ట్స్, ఎంత పింక్ కలర్లో ఉంటే అదే మంచి రోజ్ క్వార్ట్స్ అని అనుకోకండి. పింక్ థ్రెడ్ ఉంటే మీకు అదొక లుక్ అనేది కూడా ఇస్తుంది, ఇట్ ఈస్ గుడ్. కొంతమంది పింక్ థ్రెడ్ తోటి కూడా చేయించుకుంటారు. ఓకే, సో బీ కేర్ఫుల్. రోజ్ క్వార్ట్స్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి, హీటెడ్ ఉన్నాయి, డైడ్ ఉన్నాయి, డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ద స్టార్ రోజ్ క్వార్ట్స్. మీరు చూసారంటే మీకు క్రిస్టల్ క్లియర్గా ఒక క్లౌడీ టెక్స్చర్ అనేది లోపల కనిపిస్తుంది. కెన్ యూ సీ? ఒక క్లౌడీ టెక్స్చర్ అనేది అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది నేను సేల్ చేసే రోజ్ క్వార్ట్స్లో. సో వెన్ యూఆర్ బయింగ్, లుక్ ఇట్